హలో పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ జంతికలండి. మన అమ్మలు అమ్మమ్మలు చేసే ఈ జంతికలు క్రిస్పీగా గుల్లగా ఎలా వస్తాయి పక్కా కొలతలతో చూసేద్దాం. ముందుగా పావు గ్లాసు పచ్చిశనగపప్పు, అలాగే 2 గ్లాసుల బియ్యం అండి. రేషన్ బియ్యం తీసుకుంటే జంతికలు బాగా వస్తాయి. అలాగే పుట్నాల పప్పు అండి. ఇలాగా మిల్లులో పిండి పట్టించుకునే పిండిలో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే వామ్ అండి. వామ్ ఇలా చేతి వేళ్ళల్లో నలిపేసి వేయడం వల్ల ఫ్లేవర్స్ బాగా వస్తాయండి. అలాగే తెల్ల నువ్వులు అండి. తెల్ల నువ్వులు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. మొత్తం పిండి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు వేడి నూనె పోసుకోవాలండి. వేడి నూనె పోసుకోవడం వల్ల జంతికలు గుల్లగా చాలా బాగా వస్తాయండి. మొత్తం పిండి అంతా ఆయిల్ పట్టేసి నీట్గా కలిపేసుకోండి. పిండికి మొత్తం ఆయిల్ పట్టేసిన తర్వాత ఇలా అంటే ఇలా ఉండకడుతుందండి. అప్పుడు ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని జంతికలు ఒత్తుకోవడానికి కన్సిస్టెన్సీలో మరీ లూజ్గా కాకూడదు, మరీ టైట్గా కాకుండా నీట్గా ఒత్తుకోవాలండి. ఇలాగ నీట్గా ఒత్తుకొని మనం టైట్గా ఒత్తుకుంటే జంతికలు ఒత్తేటప్పుడు ఇబ్బంది పడతాము. ఇలా అంటే చాలా స్మూత్గా లోపలికి వెళ్ళిపోవాలండి ఈ పిండిని. అంతే అండి. కడాయిలో ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని ఇంకా జంతికలు ఒత్తుకోవడానికి ఈ ప్లేట్ తీసుకుంటున్నానండి. జంతికలు కొట్టడానికి ఆయిల్ పెట్టుకొని పిండి కొంచెంగా తీసుకొని జంతికలను ఒత్తుకోవాలండి. ఇలా నీట్గా జంతికలను ఒకటి ఒత్తేసుకుంటూ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేయాలండి. ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదు, అలాగని చల్లగా కూడా ఉండకూడదు. మీడియం హీట్లో ఉండేటప్పుడు జంతికలు వేసుకొని నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వదిలేసాక లైట్ బ్రౌన్లోకి వచ్చిన జంతికలన్నీ తీసేసేయాలండి. అంతే అండి. మొత్తం పిండిని ఇలాగా ఇదే విధంగా ఒత్తేసుకుంటే చాలా క్రిస్పీగా ఉండే జంతికలు చాలా పర్ఫెక్ట్గా గుల్లగా చాలా బాగా వస్తాయండి. మరి మీకు నచ్చిందా? ట్రై చేస్తున్నారా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.